బ్రెడ్తోని ఏం చేసుకుంటున్నాము, డబల్ కా మీఠా. బ్రెడ్తోని డబల్ కా మీఠా చేసుకుంటున్నాము. చూద్దాము. షుగర్ అండి 1 కప్పు, బ్రెడ్ స్లైస్ 6 అండి, ఇది 6 స్లైసెస్. నెయ్యి, కాజు కిస్మిస్ అండి. కాజు కిస్మిస్ మనం ఫ్రై చేసుకున్నాము. 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకున్నామండి, ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నామండి. ఇంకో స్పూన్ కూడా వేసుకుందాము. 2 స్పూన్స్ వేసుకున్నాం కదా. ఇప్పుడు కాజు కిస్మిస్ ఫ్రై చేసుకున్నాము. ఇందులో వేసి ఫ్రై చేసుకున్నామండి. లైట్ గోల్డ్ కలర్ వచ్చాక తీసేయాలండి, మాడిపోకూడదు. ఈ నెయ్యిలోనే మనం బ్రెడ్ కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇందులోనే ఫ్రై చేసుకుందామండి. చక్కగా గోల్డ్ కలర్ వచ్చేసింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇది తీసేద్దాము. తీసేసాక ఇందులోనే కేక్ అది బ్రెడ్ ఫ్రై చేసుకున్నాం. బ్రెడ్ మనం కట్ చేసుకుందామండి. ఇది చిన్న చిన్న పీసెస్గా మన ఇష్టం అండి, మనం ఎలా అన్నా కట్ చేసుకోవచ్చు. చిన్న పీస్ అయినా పెద్దదైనా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్నాక చూద్దాము. కట్ చేసేసామండి. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఫ్రై చేసుకున్నామండి ఈ నెయ్యిలోనే. అన్నీ ఇలాగ ఫ్రై చేసి తీసుకుందామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. ఇలాగ ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక చూద్దామండి. బాగా గోల్డ్ కలర్ రావాలి. చూసారు కదా, బాగా ఫ్రై చేసాము. ఇప్పుడు ఈ షుగర్ పాకం చేసుకుందామండి. షుగర్ వాటర్ చేసుకోవాలి కదా, ఒక గ్లాస్ వేసుకుందాము. మా పిల్లలకి క్రంచీగానే ఇష్టం అండి. స్టవ్ ఆన్ చేసుకున్నాము. అది కొంచెం బాయిల్ అయ్యాక ఈ షుగర్ వేసేద్దాము. కప్పు షుగర్ అండి, సరిపోతుంది. చాలా ఈజీ అండి, ఏమంత కష్టం ఏం కాదు డబల్ కా మీఠా చేసుకోవడము. వాటర్ బాయిల్ అయ్యాక షుగర్ వేద్దాము. షుగర్ వేసుకుందామండి. కప్పు షుగర్ వేస్తున్నాను. కొంచెం మిగిలిచ్చానండి, పావు వేసాను. చూద్దాం, చూసి వేసుకుందాము. ఇందులో ఫుడ్ కలర్ వేసుకున్నామండి. 1 స్పూన్ వేస్తున్నాను. 4-5 డ్రాప్స్ అండి. మంచి అరోమా వస్తుందండి. ఏ స్వీట్ చేసినా నేను కొద్దిగా సాల్ట్ వేస్తానండి. టేస్ట్ ఇంకా మరీ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. కొద్దిగా లిటిల్ అండి,
చాలా లిటిల్ కలిపేసుకుందాము. ఇప్పుడు మనం ఈ వాటర్ తీసి ఇందులో ఈ బ్రెడ్లో వేసేద్దామండి. మొత్తం షుగర్ అంతా కరిగిపోయింది. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. చాలా బాగుంది కదా. ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇది ఇందులో వేసేసుకుందాము. ఈ బ్రెడ్లో షుగర్ వాటరు వేసుకుంటున్నానండి. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. కలిపేసుకున్నానండి. ఇదంతా గుంజేస్తుందండి వాటరు. స్టవ్ ఆన్ చేసుకున్నాము. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు మనం దీనిపైన గార్నిష్ చేసుకున్నాము. ఆ కాజు కిస్మిస్ అంతా మనం ఫ్రై చేసుకున్నాం కదా. ఒక 2 మినిట్స్ తర్వాత ఇది దీనిపైన వేసేద్దాము. ఇది వేసేసుకున్నామండి. చూసారు కదా అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తినడమే అండి. ఫస్ట్ నేనైతే దేవుడికి పెట్టామండి. థర్స్డే కదా, సాయిబాబాకి పెట్టాము ప్రసాదం యొక్క. చాలా క్రంచీగా ఉందండి. చూసారు కదండి ఎంత బాగా అయిందో. డబుల్ కా మీఠా దేవుడికి పెడతానండి ఇది తీసుకెళ్ళి. థ్యాంక్ యూ. మీరు కూడా ఇలానే చేసి మీరు కూడా మీ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. పెట్టండి. థ్యాంక్ యూ.